రాజుగారు అండి బంగారం ధర బాగా పెరిగిపోయినట్టుంది. బాగా పెరిగిపోయిందండి. వేసం ఎత్తు కూడా కొనలేమంటున్నారు జనాలు బయట. అదే అండి, ఇప్పుడు అలానే ఉంది. పెరిగిన ధరలు అలానే కొనుక్కోలేని పరిస్థితిలోనే ఉంది. వేసం ఎత్తు బంగారం అంటే ఇదేనండి. చిన్నగా మనం రోజు మాట్లాడే మాటల్లో ఎప్పుడైనా వీసమెత్తు బంగారం అనే మాట అంటుంటాం, వింటుంటాం. నిజానికి పాత రోజుల్లో బంగారం కొలత వీసంతోనే మొదలయ్యేదని, ఇది బంగారాన్ని కొలిచే తూనికల్లో అతి చిన్నదని మీకు తెలుసా? వేసం, గింజ, కాని, అర్ధన, అన, బేడ, పావు, అరతులం, తులం, 2 తులాలు, 3 తులాలు, 5 తులాలు, 10 తులాలు. ఇవి గ్రాములు వాడుకలోకి రాకముందు ఉన్న బంగారాన్ని కొలిచే ప్రమాణాలు. అయితే ఈ ప్రమాణాలకు ప్రాంతాలను బట్టి వేర్వేరు పేర్లున్నా తూకంలో మాత్రం దాదాపు సమానంగానే ఉండేవని స్వర్ణకారులు చెబుతున్నారు. వేసం అంటే ఇదండి. ఇదండి ధాన్యపు గింజ అంతా. ఇది ఇంచుమించుగా 18 మిల్లీగ్రాముల నుంచి 20 మిల్లీగ్రాముల వరకు వస్తుంది. ఈ వేసం ఎత్తు బంగారం అంటే వేసి చూద్దామండి కాటాలో. వేసం ఎత్తు బంగారం, వేసం ఎత్తు బంగారం అంటే ఇదండి. ముందు వేసం చూసాం కదండి. వేసం ఇలాంటివి 5 వీసాలు కలిస్తే ఒక గులువింది గింజ అండి. ఇవ్వండి, ఇది కింద నల్లగా మీద ఎర్రగా ఉంటుంది. 5 వేసాలు కలిస్తే ఒక గులివింది గింజ అండి. 100 మిల్లీగ్రాములు ఇది. నార్త్ సైడ్ దీన్ని రతి గింజ అంటారండి. గులివింది గింజ చూసాం కదండి. 2 గులివింది గింజలు కలిపితే ఒక కాని అండి, 200 మిల్లీగ్రాములు. దీని తర్వాత ఇది 2 కానీలు అండి, ఒక అర్ధన 360 మిల్లీగ్రాములు. దీని తర్వాత అనా బంగారం అండి, ఒక కాసంత బంగారం అనా. దీని తర్వాత 2 అనాలు కలిపితే ఒక బ్యాడ్ అండి, ఇది 1.5 గ్రాములు ఇది. అలాగే 2 బేడలు కలిపితే పావుతులం అండి, ఇది 3 గ్రాములు 2.9 అండి. ఇక్కడి నుంచి కొంచెం స్థిరంగా తూకం ఉంటుందండి, అందరికీ తెలిసేది అరతులం అండి, ఇది 5.800 అండి ఇది. అలాగే దీని తర్వాత స్టాండర్డ్గా వచ్చే తూకం అండి, ఇది తులం అండి. ఇది ఒక వీసం అంటే సుమారు 19 నుంచి 20 మిల్లీగ్రాములు. 5 వీసులు అంటే ఒక గురువింద గింజ బరువుకు సమానం. సుమారు 95 నుంచి 100 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 గురువింద గింజలు అంటే ఒక కాణి 185 నుంచి 190 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 కాణీలు అయితే ఒక అర్ధన 360 నుంచి 365 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 అర్ధనాలు అయితే ఒక అణ అంటే దాదాపు 725 నుంచి 730 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 అణాలు అంటే ఒక బేడ, అది 1.450 గ్రాముల నుంచి 1.460 గ్రాములు ఉంటుంది. 2 బేడలు ఒక పావుకు సమానం, 2.880 గ్రాముల నుంచి 2.920 గ్రాములు. 4 బేడలైతే అరతులం, అది 5.760 గ్రాముల నుంచి 5.840 గ్రాములు ఉంటుంది. 1 తులం 11.52 గ్రాముల నుంచి 11.68 గ్రాములు ఉంటుంది. అప్పట్లో బంగారం లెక్కలు ఇలా ఉండేవి. ఇవి ఇప్పటిలా ఖచ్చితమైన కొలతలు కావు. 1976లో బరువులు అన్ని మెట్రిక్ పద్ధతిలోనే కొలవాలని భారత ప్రభుత్వం చట్టం చేసినప్పటి నుంచి బంగారాన్ని వ్యాపారులు, వినియోగదారులు కూడా గ్రాముల్లోనే లెక్క కడుతూ 10 గ్రాముల బంగారాన్నే తులంగా వ్యవహరిస్తున్నారు. అదే స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదండి. వేసం దగ్గర నుంచి తులం వరకు. ఇది పాతకాలం లెక్క అండి. ఇది తులం అంటే 11.664 అండి. ఇప్పుడు ప్రభుత్వం 10 గ్రాములనే తులం కింద చెప్తుందండి. తులం అంటే ఏంటండి అసలు? ఇప్పుడు తులం అంటే ఏంటి? తులం అంటే 10 గ్రాముల లెక్క అండి. ఇప్పుడు అమ్మినా కొన్నా తీసుకున్నా ఎవరైనా వచ్చినా తూకం ప్రకారం అయితే గ్రాముల లెక్క, 10 గ్రాములు తులం లెక్క అంతే అండి. గ్రాములు పాత తులాన్ని వదిలేసినట్టే అండి. ఇప్పుడు జనరేషన్కి అంతా కూడా 10 గ్రాముల లెక్కే తులం అండి. అయితే గ్రాముల్లోకి మారడంతో ఇప్పుడు దేశమంతా ఒకే కొలతకి ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ గతంలో బంగారం కొలవడానికి ప్రాంతాలను బట్టి పేర్లు, తూనికలు ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో అయితే కాసులు, సవర్లు అంటారండి. కాసు అంటే 8 గ్రాములండి. ఇంకో చోట సవర అంటే 8 గ్రాములండి. అలాగండి 8 కాసులు, 6 కాసులు, 4 కాసులు ఇలా పెట్టారు బంగారం అని చెప్పి వాళ్ళ వైపు ఉన్న
పద్ధతిగా మాట్లాడుకుంటారు. ఇక కాసు, సవర, తూనికల వెనుక ఒక ఆసక్తికర అంశం ఉంది. బ్రిటిష్ వారు 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్ను సావరిన్ గోల్డ్ పేరుతో విడుదల చేసేవారు. ఈ సావరిన్ బంగారమే కాలక్రమంలో సవర బంగారంగాను, అది కాసు రూపంలో ఉండటంతో ఇదే కాసు బంగారంగా వాడుకలోకి వచ్చింది. అంటే సవర, కాసు అంటే 8 గ్రాముల బంగారం అని అర్థం. ఒక్కొక్క ప్రాంతంలో ఒకవేళ అండి, తెలంగాణకి వెళ్ళేసరికి 1 గ్రాముని 1 మాసం అని అంటారు. ఒకటే తులం అండి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా దేశం మొత్తం మీద తులం అంటే 10 గ్రాములండి. పాత రోజుల్లోని లెక్కలు, ప్రమాణాలు స్థిరీకరణ జరగకపోవడంతో బంగారం తూనికలో స్వల్పమైన తేడాలొచ్చేవని స్వర్ణకారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. ఇప్పుడు ఇంతకుముందు పాత మరి లెక్కల ప్రకారం తీసుకున్నప్పుడు తేడాలు ఏమి రావా? కొంచెం తేడా రాదా? కొంచెం అటు ఇటుగా తేడా వస్తుందండి. 100 మిల్లీగ్రాములు, 200 మిల్లీగ్రాములు అలా తేడా వచ్చి ఉండేది. ఇప్పుడు గ్రాముల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంతకు తులం అంటుంటాం కదా, తులం అనే పేరెలా వచ్చిందో చూద్దాం. తుల అనే సంస్కృత పదం నుంచి తులం పుట్టింది. తుల అంటే తూకం, తక్కెడ అని అర్థం. అంటే కొలతలో సమతౌల్యం కలిగినది అని అర్థం. మెట్రిక్ పద్ధతి వచ్చినప్పటి నుంచి బంగారాన్ని గ్రాముల్లో కొలుస్తున్నాం. కానీ వ్యవహారంలో మాత్రం పావుతులం, అరతులం, ముప్పావుతులం ఇలా తులం అనే పదమే ఎక్కువగా వినబడుతుంది. ఇలా వాడుకలో ఉన్న తులం అంటే 10 గ్రాములే అని స్వర్ణకారులు చెబుతున్నారు.